ట్రీట్మెంట్ కథ. రచన విజయ సుందర్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఏడియట్, ఎక్కడేడుస్తున్నావు? చెవుడొచ్చిందా? ఆఫీస్ మీటింగ్లో ఉన్న మహిమ మొగుడి అరుపులు వినపడగానే తలుపు గెడే వేసి మనసును చిక్కబరుచుకుని తన పనిలో నిమగ్నమైంది. మాటిమాటికి తలుపు వైపు చూస్తున్నది భయంగా. తన భర్త బాబుని తీసుకువచ్చి తలుపు కొడతాడేమో అని. మరి ఏమనుకున్నాడో, సన్నగా వినిపించే బాబు ఏడుపు తప్ప అతని అలికిడి వినపడలేదు. ఊపిరి పీల్చుకున్నది మహిమ. మీటింగ్ అవగానే పరుగున బాబు దగ్గరకు పరుగెత్తుకెళ్ళింది మహిమ. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్లు పాడు చేసుకున్న పక్క మీదనే పడుకొని నిద్రపోతున్నాడు బాబు. కడుపులో తిప్పేసింది. ఏడుపుని గొంతులోనే ఆపుకొని బాబుని శుభ్రం చేసి పాలిచ్చి పడుకోబెట్టి వంట పని చూసుకోవడానికి లేచింది. ముందు గదిలో కూర్చొని తాగుతున్న భర్తని ఏక్యంగా చూసింది. వీడు ఈ పిల్లవాడికి తండ్రి అయ్యాడు, లేకపోతేనా? మహిమ నవ్వుకున్నది తను ఆలోచించే విధానానికి. ఏం చేసేది? ఏమీ చేయలేదు అనుకొని నిట్టూర్చింది. కొంతమంది స్వార్థపరుల అత్యాశలకి పండంటి మహిమ జీవితం బాధ్యత లేని వ్యసనపరుడైన సాగర్ పాలపడ్డది. మొదటి భార్య సాగర్ శాడిజం తట్టుకోలేక అతన్ని విడిచేసిందన్న చేతు నిజం తెలిసేటప్పటికే బాబు కడుపున పడ్డాడు. నిలదీసినా పోట్లాడినా జరగాల్సిన అనర్థం జరిగిపోయాక చేయగలిగింది ఏమీ లేదని బీద కుటుంబంలోని తల్లిదండ్రుల ఆశ లేక, మోసగాళ్లైన అత్తవారిని చేరలేక అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతున్నది మహిమ. డాక్టర్ చదువుతున్న సాగర్ డాక్టర్ అన్న ముద్రతో పెళ్ళికొడుకయ్యాడు. కట్నం వద్దన్నారన్న ఆనందం, సంబంధం చెప్పింది తమ దగ్గర బంధువు అన్న నమ్మకంతో మహిమ తల్లిదండ్రులు అడుసులో కాలు వేశారు. అంటిన అశుద్ధం మహిమ పాలిటి కాలనాగయింది. పోనీ జరిగిందేదో జరిగింది. ఆ చదువు పూర్తి చేసి ఎక్కడో అక్కడ ఉద్యోగం చేయమంటే అంత కెపాసిటీ లేని సాగర్ మహిమ పాదం మంచిది కాదు కనుకనే తనకి ఏమీ కలిసి రావడం లేదని ఎదురు దాడికి దిగాడు. బలాదూరుగా తిరిగి మంచి మార్కులు రాక ఏదో అవకాశం తనని వెతుక్కుంటూ వస్తుందని 2 ఏళ్ల డాక్టర్ చదువు గాలికి వదిలేసి స్నేహితుడనబడే కాలసర్పం మురళి చెప్పిన చెడు అలవాట్లకు బానిసయ్యాడు. పెరిగే పిల్లవాడు, వాడి ఆలనా పాలనా ఎవ్వరి అండదండలు లేకుండా మహిమ ఏటికి ఎదురు ఈదినట్లుగా నిభాయించుకుంటున్నది. వంట చేసి పిల్లవాడికి అన్నీ సర్ది ఆఫీస్ దగ్గర ఉన్న క్రష్లో పిల్లవాడిని దింపి ఆఫీస్కి వెళ్తుంది. పొరపాటును కూడా సాగర్ ఏ పని చేయడు. తన పనికి అడ్డు రాకపోతే చాలనుకుంటుంది మహిమ. ఆఫీస్కి బయలుదేరుతున్నది మహిమ. నాకు 1000 రూపాయలు కావాలి. ఉరమని పిడుగులా తన జీతమేదో దాచిపెట్టినట్లు అడుగుతున్న సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి. ఎలా చెప్పినా గొడవే చేస్తాడు. నెలాఖరులో అంత డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. మహిమ మౌనం చూసి సాగర్, ఏమిటి, ఇవ్వకుండా ఉండడానికి ఏం సాకు చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఏం మొగుడు సంపాదిస్తే పెళ్ళాం తినట్లా? అన్నీ మారిపోయినట్లే ఇది మారిపోయింది. తా అవతల అప్పించిన వాళ్ళు నా పీక తెగ్గొస్తామంటున్నారు. సిగరెట్ నుసి నలుపుతూ అంటున్నాడు. పీడ వదిలిపోతుంది అని మనసులో అనుకుని అప్పుడు ఇంకో రకం కష్టాలని వెంటనే అనుకుంది మహిమ. కొద్దో గొప్ప ఇస్తే గాని ఆఫీస్కు వెళ్ళనీయడని ఇంతే ఉన్నది అంటూ 500 రూపాయలు చేతిలో పెట్టింది. ఆ డబ్బు విసిరికొట్టి, మొగుడికి ముష్టి వేస్తున్నావటే పాపిష్టదానా, నీ బిడ్డకి తండ్రిని నేనేనా? అంత ఘనకార్యం చేసిన నాకు విలువలేదా? నీతో నాకు మాటలేమిటి అంటూ చేతిలోని బ్యాగ్ లాక్కొని అందులో నుండి 1000 రూపాయలు, కింద పడేసిన 500 కూడా తీసుకుని అడగ్గానే ఇస్తే 1000తో సరిపోయేది. నకరాలు దుబ్బితే ఇంకో 500 నీకే బొక్క అంటూ వికృతంగా నవ్వుతున్న సాగర్ చొక్కా పట్టుకుని ఆపి, అవి పిల్లవాడి పాల డబ్బాల కోసం ఇచ్చినవి, ప్లీజ్ జీతం వచ్చాక ఇస్తాను అంటూ ఉంటే, చొక్కా పట్టుకుంటావా? ఎంత ధైర్యమే నీకు అంటూ వంగదీసి గుద్దులు గుద్దుతూ, నీ దగ్గర ఉన్నాయి గదే పాలు అన్నాడు. మొదట్లో కొడితే ఎదురు తిరిగేది. అసహ్యంగా కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి మహిమే తన్ని కొడుతోందని చెప్పేవాడు. అప్పటినుంచి ఆ అవకాశం ఇవ్వకుండా ఉన్నా ఒక్కోసారి తప్పట్లేదు.
పిల్లాడు పెరుగుతున్నాడు, సరిపోవడం లేదు, వేరే ఆహారం కూడా పెట్టాలి. రకరకాలుగా బ్రతిమాలింది. ఒక్క తోపు తోసి వెళ్ళిపోయాడు. గుడ్ల నీరు కుక్కుకుంటూ ఏడుస్తున్న పిల్లవాణ్ణి సముదాయించి చెదిరిన జుట్టు బట్టలు సరిచేసుకుని పిల్లవాణ్ణి దింపి ఆఫీస్కి వెళ్ళింది. ఏమిటి అంత నీరసంగా ఉన్నావు? ఏమీ తినలేదు కదూ, మళ్ళీ గొడవేనా? రోజూ చచ్చేవాడికి ఎందుకే నువ్వు తిండి మానడం? మెత్తగా చివాట్లేస్తూ అననయంగా భుజం తడుతూ తన బ్యాగ్ నుండి యాపిల్ తీసి పెడుతున్న ప్రాణ స్నేహితురాలు ప్రతిమ ఓదార్పు ఒగ్గబట్టుకున్న మహిమ కన్నీళ్లు కారిపోయేట్లు చేసింది. నన్ను కొట్టాడని కాదే, పిల్లవాడి పాలడబ్బా, వాడి డ్రాప్స్ కొనడానికి ఉంచిన డబ్బులు బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలాగో అర్థం కావట్లేదు అంది. బిక్కమొహంతో దిక్కులు చూస్తున్న మహిమ మీద కోపం ముంచుకొచ్చింది ప్రతిమకి. అసలు నీకు బుద్ధి లేదే? ఎందుకు ఇంకా వాడిని ఇంట్లో ఉండనిస్తున్నావో నాకు అర్థం కాదు. నువ్వు కష్టపడి సంపాదించింది వాడు తగలేయడానికా? అరే, పిల్లవాడి నోటి దగ్గర కూడు లాక్కునే తండ్రిని క్షమించి ఏ గొప్ప పట్ట పొందుదామనో నాకైతే బోధపడ్డం లేదే. ప్రతిమ ఆవేశం చూసి తన మీద ఆమెకు ఉన్న ప్రేమకి సంతోషిస్తూ మహిమ, ప్రతిమ, నేనేమి మదర్ తెరిసాని, గాంధీ మహాత్ముణ్ణి కాదే. నా స్వార్థం కోసమే వాణ్ణి భరిస్తున్నాను. నీకు మాత్రం తెలియదా ఒంటరి ఆడదాని అగచాట్లు? నామమాత్రంగానన్నా మొగుడు అనే మొగాడు ఉంటే ఒక కంచె మన చుట్టూ ఉన్నట్లు ఉంటుంది. లేకపోతే ప్రతి వెధవ ఉద్ధరించడానికి తయారు అన్నది. ఏ పోవే, ఇంకా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవడికి పట్టిందట? మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవరు మనల్నేమీ చేయలేరు. ప్రతిమ మాటని ఖండిస్తూ మహిమ, ఏ రోజులైనా ఇదే కథ నడుస్తోంది. మనం రైట్ సైడ్లో వెళ్తున్నా రాంగ్ సైడ్లో వెహికల్ వచ్చి యాక్సిడెంట్ చేసినట్లు మన బ్రతుకు మనం బతుకుదామన్నా బతకనివ్వరే. అంతదాకా ఎందుకు? సాగర్ స్నేహితులని చెప్పబడే మగ మృగం మొన్నొక రోజు ఏం లేనప్పుడు వచ్చి సాగర్ గురించి తేలిగ్గా మాట్లాడి తాను నాకు అండగా నిలబడతాట. దగ్గరికి వస్తున్న అతని నుండి అప్పుడే వచ్చిన మా పనమ్మాయి రక్షించింది. మొగుడు ఉంటేనే ఇలా ఉంది, ఇంకా లేకపోతే? మహిమని పూర్తి చేయనిచ్చి ప్రతిమ, చూడు ఏం జరిగిందో. నీ సహనం ఏం వరగబెట్టింది? ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు కదా, వదిలించుకోవే. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ప్రతిమని అడ్డుకుంటూ హాయి, ఆ పదం ఇంకా ఈ జీవికి లేదులే గాని ఒక జీవితాన్ని బద్దలు చేసుకోవడానికి క్షణం చాలు. పెళ్ళైన కొత్తల్లో సాగర్ మొదటి పెళ్లి విషయం, అతని చదువు విషయం బయటపడేదాకా నిజంగా స్వర్గాన్ని చూపాడు కదే. ఆ మనిషిలోని మనిషి ఎలా మృగమయ్యాడో అస్సలు అంతుపట్టడం లేదు. నా కొడుక్కి తండ్రి ప్రేమ దక్కించాలని, అందుకు నేను ఎంత మూల్యమైనా చెల్లించాలని ఓర్పు వహిస్తున్నాను ప్రతిమ. ఆ మనిషిలోని మనిషిని నిద్రలేపి నా వాణ్ణిగా చేసుకోవాలని తలక్రిందులుగా తపస్సు చేస్తున్నాను. భారంగా ముగించిన స్నేహితురాల్ని పొదివి పట్టుకుని ప్రతిమ, సారీనే, నీ మనస్సు నొప్పించాను. కానీ నీ తపస్సు ఫలించాలంటే మార్గం ఇది కాదు. నేను చెప్పినట్లు చేస్తావా ఈ రోజు నుండి అన్నది. నా సాగర్ నాకు దక్కుతాడంటే దేనికైనా సిద్ధమే అన్నది మహిమ కళ్ళు తుడుచుకొని. ఇద్దరూ ఆఫీసు లాంజ్లో నుండి తమ డిపార్ట్మెంట్కి వెళ్ళి పనిలో నిమగ్నమయ్యారు. అన్నంలోకి తనకి నచ్చినవి లేవని కంచం విసిరుకొడుతున్న సాగర్ని తిరస్కారంగా చూస్తూ మహిమ, అది విసిరుకొట్టేశావు, ఇక తినడానికి ఏమీ లేవు అంటూ కామ్గా తాను అన్నం తినసాగింది. ఇది ఊహించని సాగర్కి మొదటి ఝట్కా బలంగా తగిలింది. ఆఖరి కడుపుని చేతకాని అరుపులతో నింపుకున్నాడు. సాగర్ అరుపులకి భయపడకుండా చెయ్యి ఎత్తితే చాలు మహిళా పోలీసులకి కంప్లైంట్ చేస్తానని, దయదల్చి ఇస్తున్నానని రోజుకి 50 రూపాయలు మాత్రం ఇచ్చి ఇంటికి తాళం వేసుకు వెళ్తున్న మహిమను ఏ రకంగానూ సాధించలేకపోతున్నాడు సాగర్. ఆమె 10:30కి ఆఫీస్కి వెళ్లే లోపల వండిన వంటతో బుద్ధిగా భోజనం చేస్తే సరే, లేకపోతే ఆ రోజుకి పస్తే. మొండిగా అప్పులు చేయడం మొదలుపెట్టాడు సాగర్. 1 నెల తీర్చింది. తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసింది అతను చేసే అప్పులతో తనకి ఎటువంటి సంబంధమూ లేదని. ఇక అన్ని వైపుల నుండి అష్టదిగ్బంధనమైపోయింది సాగర్కి. వ్యసనాలు ఊపిరి సలుపుకోనివ్వడం లేదు. ఎక్కడా ఎర్రని ఏగాని అప్పు పుట్టట్లేదు. స్నేహితులంతా మొహం చాటేస్తున్నారు. ఒక్కొక్కసారి ఆకలితో కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి. పలకరించే దిక్కులేక పిచ్చెక్కుతున్నది. అవతారం పిచ్చివాడిలా బిచ్చగాడిలా తయారైంది. ఆ రోజు తిరిగి
ఇక తిరిగే ఓపిక లేక పార్కులో ఓ బెంచి మీద పడుకున్నాడు. ఇద్దరు బిచ్చగాళ్ళు అడుక్కు తెచ్చుకున్న అన్నం, కూరల మూట విప్పారు. కమ్మని వాసన ముక్కుపుటాల్ని తాకి ఖాళీ కడుపులో ఆకలి కరకరలాడింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మొదటి బిచ్చగాడు, ఎక్కడ్నుండో మొత్తం కూర పప్పు సంపాదించావే? రెండో బిచ్చగాడు, ఆ పోస్ట్ బాక్స్ పక్కన మేడ మీద చిన్న పోర్షన్లో అమ్మగారు ఈ మధ్య అప్పుడప్పుడు గిట్లనే మొత్తం గిన్నె బోర్లా వేస్తుందిరా అన్నాడు. వద్దన్నా వినిపిస్తున్న ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు సాగర్. ఆ ఇల్లు తమదే, తాను తినని వంట అది. అసంకల్పితంగా తలెత్తి చూశాడు సాగర్. అతని కళ్ళలో ఆకలి చూసిన ఆ బిచ్చగాళ్ళు అతని వాలకం చూసి ఎక్కడా తిండి దొరకలేదని జారిపడి బలవంతంగా కాస్త అన్నం కూరలు పెట్టారు. ముందు చీ అనుకున్నా ఆకలి గెలిచి ఆవురావురుమని తిన్నాడు. విధి చేయు వింతగాక మహిమ డబ్బు ఇవ్వనప్పుడు తన ఇంట్లోనే ఎన్నోసార్లు దొంగయ్యాడు, దౌర్జన్యం చేశాడు. ఇప్పుడు భిక్షగాడు కూడా అయ్యాడు. అవకాశం లేక వ్యసనాలు ఆగిపోగా అతనిలోని మనిషి కొద్ది కొద్దిగా మేల్కోసాగాడు. మధ్యాహ్నం టీ సిగరెట్ లేక పిచ్చెక్కిపోతోంది సాగర్కి. మార్కెట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరో పెద్దావిడ కూరల సంచి మొయ్యలేక సాగర్ని, బాబు, మా ఇల్లు 2 వీధుల అవతల, 20 రూపాయలు ఇస్తాను, కాస్త ఈ సంచి తెచ్చి పెడతావా అని అడిగితే బుస్సున కోపం వచ్చింది. అంతలోనే తన కాలి చెప్పుకు పెట్టిన పిన్నీసు ఊడి గుచ్చుకుంటూ ఉంటే తన అవతారం చూసుకున్నాడు. మాట్లాడకుండా తల ఊపి సంచి చేత పట్టుకున్నాడు. ఆ తల్లి చూపించిన దారి రోజుకు అలా ఓ 100 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాడు. అరే, ఇదేమిటి ఇంత హాయిగా ఉంది తనకి? తనలో తానే ఆనందపడ్డాడు. జాగ్రత్తగా టీకి 2 సిగరెట్లకి వాడుకుంటున్నాడు. ఆ రోజు సాగర్ ఒక కారు ఆసామికి పెద్ద సూట్ కేసులు మోసుకొచ్చాడు అపార్ట్మెంట్లోకి. డబ్బులిస్తూ సాగర్ని తేరిపార చూసిన అతను, సాగర్, నువ్వేమిటిలా అని హడావిడిగా అడుగుతుంటే అప్పుడే సాగర్ కూడా అతన్ని తన ప్రాణ స్నేహితుడు అనిల్గా గుర్తుపట్టి తప్పించుకోబోయాడు, తాను సాగర్ని కాదని. కానీ అనిల్ ఊరుకోలేదు. అనిల్తో మాట్లాడాక సాగర్కి తన జీవితాన్ని ఎందుకిలా నాశనం చేసుకున్నానా అని ఏడుపొచ్చింది. అనిల్తో అనవసరమైన స్పర్ధ తెచ్చుకొని మురళి సాంగత్యంలో జారుడు మెట్ల మీద దిగజారిన తన జీవితాన్ని సింహావలోకనం చేసుకున్నాడు. తాను అండగా ఉంటాను అంటూ జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి స్నేహహస్తమందించిన అనిల్ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు సాగర్. మధ్యలో ఆపిన చదువుకు తగ్గ ఉద్యోగమేది రాదని అర్థం చేసుకుని నేల మీద నడవడం మొదలుపెట్టిన సాగర్ అనిల్ క్లినిక్లో అతని గైడెన్స్తో కాంపౌండర్గా చేరాడు. ఆ రోజు బాబు మొదటి పుట్టినరోజుకు బట్టలు కొనుక్కొని ఇంటికి వచ్చిన మహిమ, అన్నీ బాగుంటే అందరు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాల్సిన పండగ, ఇలా ఒక్కదాన్ని నిర్వేదంగా లోపలికి వచ్చింది. కాలింగ్ బెల్ మోతకి ఉలిక్కిపడి లేచి తలుపు తీసి ఎదురుగుండా ఉన్న తన తల్లిని చూసి సంతోషంతో నోటమాట రాలేదు. ఆమె వెనకాలే సాగర్, అతని ప్రాణ స్నేహితునిగా పెళ్ళైన కొత్తలో పరిచయం చేసిన అనిల్ వచ్చారు. మహిమ అవాక్కయింది. సాగర్ నీట్గా షేవ్ చేసుకుని నవ్వుతూ చేతిలో ఏవో ప్యాకెట్లతో అంతా కలలా ఉంది ఆమెకు. తల వంచుకు కూర్చున్న సాగర్ భుజం తట్టి అనిల్, మా చెల్లాయి అంత మనస్సు లేని మనిషి కాదోయ్, అందుకే నీ ఆటలు సాగాయి. లే, మీ యంగ్ హీరోకి బట్టలు సరిపోయాయో లేదో చూడు అంటూ సందడి చేశాడు. మహిమ అసలు సాగర్ రాకపోకలు గుర్తించడం లేదు. స్నేహితురాలి సలహా ప్రకారం సాగర్ని కట్టడి చేసిందే గాని రోజులు ఇంటికి రాని అతను ఇంకా ఎంత దిగజారుతున్నాడో అని అనుకుంటోంది. అందుకే ఇప్పుడు ఈ వాస్తవం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నిజమేనా అని. సాగర్ మహిమతో అర్జెంటుగా మాట్లాడాలంటూ ఆమెని గదిలోకి తీసుకువెళ్ళాడు. ఇక వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నవ్వుతూ వచ్చారు బయటకు. మహిమ తల్లికి ఫోన్ చేశాట సాగర్ రమ్మని. ఆ సాయంత్రానికి సాగర్ తల్లిదండ్రులు, తోబుట్టువులు, మహిమ తండ్రి, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ వచ్చారు. బాబిగాడి మొదటి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రతిమని వాటేసుకుని మహిమ, ఊరికే సహనంగా ఉంటే సరిపోదు, బాధ్యత తెలియాలంటే తగిన ట్రీట్మెంట్ అవసరమని తెలియజెప్పి నా సంసారం నిలబెట్టావే అంటే ప్రతిమ, నీ మొహం,
నువ్వు ఆశావాదిగా ఉండి సహనం చూపకపోతే ఏ మంత్రము పనిచేసేది కాదే. బాగా చెప్పావు. ఏ బంధమైనా తెంచుకోవడం సులువు, ఉంచుకోవడమే నిజమైన గెలుపు. సహజీవనం అంటేనే సర్దుబాటు, దిద్దుబాటు అని అన్ని బంధాల్లోనూ అవగాహన చేసుకుని నిలుపుకుంటే వసుదైక కుటుంబమని చాటి చెప్పావు. చెలియా, నీకు హ్యాట్స్ ఆఫ్ అంటూ గట్టిగా చప్పట్లు కొట్టింది. ఆ ఇంట్లో నవ్వుల పువ్వులు విరిశాయి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.